Your shop is small, but your heart is very big. మన వాట్సాప్ నంబర్ అంట మామూలుగా ఉండదు మరి సెట్ చేసాం. नमस्ते वेलकम टू एपिंग तेलुगु हेमंत तो कैसे आप लोग हाय नमस्ते अंदरिकी वेलकम अंड नमस्ते. సో ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే నైట్ లైఫ్ ని అయితే చూడబోతున్నాం. అంటే ఇక్కడ మన నైట్ లైఫ్ నైట్ వాకింగ్ స్ట్రీట్ ఎలా ఉంటుందో నేను మీకు ఈ రోజు చూపిపోతున్నా. అండ్ రెడీగా ఉండండి. వాకింగ్ స్ట్రీట్ అయితే మన రూమ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది కామన్, ఇది కంప్లీట్ ఇదంతా వెస్ట్రన్ కల్చర్. ఇది నేనైతే మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇదే వాకింగ్ స్ట్రీట్ చూస్తున్నారా, అదే వాకింగ్ స్ట్రీట్. సో మీ అమ్మ రోడ్లో నిలబడుకున్నాను నేనైతే. సో ఇప్పుడు వాకింగ్ స్ట్రీట్ ఎలా ఉంటుందో చూపిస్తే చూడండి మావా. నిజం చెప్తున్నా, నాకు ఎలా ఉందంటే మన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో టోక్యో సిటీని చూపిస్తారు కదా, అలా ఉంది. నేను మీకు చూపిస్తా చూడండి. ఇది మొత్తం వాకింగ్ స్ట్రీట్. అసలు చూసారా ఎలా ఉందో, మొత్తం రచ్చ రచ్చ ఉంటుంది ఇక్కడైతే. చెప్పా కదా, అరాచకంగా ఉంటుంది ఇక్కడైతే. సో మొత్తం అన్ని పప్పులు గిప్పులు అన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ మ్యూజిక్ ఎక్కువ ఉంది, నాకు తెలిసి మీకు వినిపించదు అనుకుంటా వాయిస్. సో చాలా హెవీగా ఉంది మ్యూజిక్ అయితే. ఇక్కడ చూడండి, చూపిస్తా చూడండి. రచ్చమా ఇక్కడైతే. సో అంతే గైస్, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటుంది ఎక్కువ హడావిడి. లైక్ ఇక్కడ చూడండి, వీళ్ళు స్టాచ్యూస్ అనమాట. సో నిజంగా క్రేజీ అనిపిస్తుంది నాకైతే. సో అంతే, ఇంకా అక్కడి నుంచి ఇక్కడ పెద్దగా ఏముండదు. సో ఆ మధ్యలో మాత్రం ఈ రచ్చంతా ఉంటుంది అనమాట. సో చాలా హెవీగా ఉంటుంది బాబోయ్. క్రేజీ అంటే క్రేజీ ఉంది మా. నేను నిజంగా ఫస్ట్ డే వచ్చినప్పుడు ఇది మొత్తం తిరిగేసా. సో ఈరోజు రికార్డ్ చేస్తున్నా హ్యాపీగా. చూడండి, నాకు తెలిసి నా వాయిస్ కన్నా మీకు మ్యూజిక్ ఎక్కువ వినిపిస్తుంది అనుకుంటున్నా. బాగా ఉంటుంది బ్రో ఈ రచ్చ. ఇంకా ఇక్కడి నుంచి పెద్దగా ఉండదు. ఇక్కడంతా కూడా లైక్ ఈ అమ్మాయిలు వీళ్ళే ఎక్కువ ఉంటారు. వీళ్ళు ఇంకా మసాజ్కి పిలుస్తూ ఉంటారు, పబ్బుకి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అంటే ఫ్రీగా కాదు, బక్కే, అన్నీ బక్కే. సో చాలా బాగుంటుంది స్ట్రీట్ ఇదైతే మాత్రం. అంటే నాకు మీకు వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ, బట్ నాకు రియల్గా ఇక్కడ చూస్తుంటే మాత్రం చెప్తున్నా కదా, అరాచకం అనమాట. అంటే ఆ కళ్ళతో చూసి ఆ విజువల్స్ చాలా బాగున్నాయి. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో నాకు ఆ టోక్యో సిటీని చూపించినప్పుడు ఎలా అనిపించిందో, నాకు నిజంగా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి చూసినప్పుడు నాకు అదే ఫీల్ కలిగింది. సో చాలా బాగా అనిపించింది నాకైతే. సో నిజంగా క్రేజీ అనే చెప్పాలి. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో స్ట్రీట్ అయితే అక్కడి నుంచి అక్కడి వరకే, ఇంకా దాని తర్వాత పెద్దగా అయితే ఏమి ఉండదు. ఇంకా అంతే, ఇది ఇలానే ఉంటుంది మొత్తం. అక్కడక్కడ షాప్స్, ఫుడ్, స్ట్రీట్ ఫుడ్. సో ఇలా ఉంటుంది ఇక్కడ.
అక్కడక్కడ అంతే. సో గైస్ ఇప్పుడే వాకింగ్ స్ట్రీట్ నుంచి అలా నడుచుకుంటూ వస్తుంటే ఇదిగో మన నా సిఐ గీసి ఇదిగో ఆ పిల్ల మళ్ళీ తగిలింది. సో ఈ షాప్ తందే అంట, అందుకే ఇక్కడ ఉందంట. సో నేనైతే ఒక ఆరెంజ్ జ్యూస్ అయితే ఏమని చెప్పా. సో తను ఆరెంజ్ జ్యూస్ అయితే లైక్ ప్రిపేర్ చేస్తుంది. సో చూద్దాం. సో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది, చాలా బాగా మాట్లాడుతుంది. Orange juice have a lot of vitamin C. Okay. Yeah, good for healthy. Yes. And how much for this? 20,000 Vietnam dong. Very Okay, cheap. 20,000. Very cheap. 20,000 వెరీ చీప్ అండి బావా. మొత్తం రెడీ అయిన తర్వాత I start this up now. So sweet. సో స్వీట్ లైక్ యూ. Yeah, beautiful like always yellow color like this. All the people are living with the yellow color. యా ఏం చెప్తుందో ఏం అర్థం కావట్లా. బాగుంది అంతే సమరికా. ఏం అర్థం కావట్లా, అదేం చెప్పినా యా అంతే. వెంకటేష్ లాగా చెప్పుకుంటూ పోవడమే అంతే. కానీ ఏదో నవ్వుతా మాడుతుందని చెప్పి వచ్చా, తీరా చూస్తే తందే అంట షాపు. సరే ట్రై చేద్దాం కదా అని ఒక ఆరెంజ్ జ్యూస్ చెప్పా, చూద్దాం. న్యాచురల్గా కలుపుతుంది, దాంట్లో అయితే ఏమైతే మిక్స్ చేయలేదు. సో ఓకే ఐస్. ఓ థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇక్కడ కూర్చొని తాగుదాం ప్రశాంతంగా. సో మామ నిజం చెప్తున్నా, చాలా పెద్ద కప్ అయితే ఇచ్చింది. సో లెట్స్ ట్రై. బ్రో నిజంగా చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది, చాలా టేస్టీ ఉంది. వెరీ టేస్టీ, ఇట్స్ కూల్. ఆహా నిజం చెప్తున్నా, ఐస్ గడ్డలు వేసి ఐస్ మొక్కలు వేసి భలే ఉంది మామ టేస్ట్. సో 20,000 అంట. మన ఇండియాలో ఎంతో కన్వర్ట్ చేసి చెప్పండి. నేను ఇప్పుడు కన్వర్ట్ చేసి అమ్మో టైం పెట్టేస్తుంది మనకి. సో నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. కానీ ఎంత ఇచ్చిందో చూడండి, క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇస్తున్నారు ఇక్కడైతే. మన షవర్మా కూడా చాలా ఎక్కువ క్వాంటిటీ, నేనైతే అదే క్వాంటిటీ. సో చాలా బాగుంది అసలు. ఇట్స్ వెరీ గుడ్. It's actually very tasty. Yeah. It's a very sweet like yeah, you. Like me. Yeah. Hello. Okay. Your name is I don't remember your name. Yusuf. Yusuf. Then you call me Hyper. Harper. Yeah. Harper. It's my nickname. Yeah. Means my channel name. Yeah. Yeah, Okay. it's a Hyper. I have your yellow WhatsApp like. Yeah, sure. Yeah. మన వాట్సాప్ నంబర్ అంట మామూలుగా ఉండదు, మరి సెట్ చేసాం. Yeah. మన వాట్సాప్ నంబర్ అంట మామూలుగా ఉండదు. సెట్ చేసాం పిల్లని, సెట్ చేసాం. పిల్ల కాదరా నాయన, ముసలి రాసాం. Okay. Okay. I have to agree with your Okay. name. Yeah. In the here and Yeah. Wait. Yes. I'm typing here Hyper India. Okay. I think you remember. And I'm giving my India number. Okay. Yeah, that's right. Yeah, exactly. Thank you so much. Message me. Yeah, okay. Send message. I reply you. మా మొత్తానికి అయితే మన నంబర్ ఇచ్చాం. సో మామూలుగా ఉండదు, సెట్ చేసామంట. ప్రశాంతంగా కూర్చొని ఉన్నా. అంటే ఇది తాగుతున్నా మామ. చిల్ విత్ గర్ల్. చిల్ విత్ బ్యూటిఫుల్ గర్ల్. Oh, I don't think so. I think there's other places. There are many beautiful girls. No. They all are not beautiful. You only beautiful. Oh, thank you. I'm very happy to hear that. My shop is small, but I think I was. Your shop is small, but your heart is very big. Big, exactly. Yeah, I can tell. మామా పిల్ల చెట్టు. ఏ 50,000 ఇస్తాం మనం. దిస్ ఈజ్ ఫర్ యూ. Yeah, I can tell you. Okay. ఓకే నైస్ డ్రింక్. ప్రశాంతంగా కూర్చొని తాగుతూ హ్యాపీగా ఒక అమ్మాయితో మన తెలియని దేశంలో మాట్లాడడం అంటే ఇదే. బాగుంది. Oh, thank you.
ఇప్పుడే మనం విషానో మాట్లాడేసాం. అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. సో తను ఇచ్చిన ఆరెంజ్ జ్యూస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి వెనకాల ఒక యాక్సిడెంట్ జరిగింది ఇందాకే. సో అది షూట్ చేద్దాం అనుకున్నా కానీ బట్ కుదరలేదు. సో యాక్సిడెంట్ ఏంటంటే తప్పు ఎవడదో తెలియదు కానీ బట్ ఫార్చునర్ అయితే ఈ కార్ని అయితే డ్యామేజ్ చేసింది. ఈ కార్ ఏదో కూడా తెలియదు, ఏదో వి సింబల్ ఉంది. ఇదిగోండి నా వెనకాల ఉన్న కారు. సో వీళ్ళు రోడ్లోనే ఆపేసి డీలింగ్ ఎలా ఉందంటే ఏదో పోలీసు వాడు వచ్చాడు, మాట్లాడారు, డబ్బులు ఇచ్చారు, డబ్బులు తీసుకున్నారు, అయిపోయింది. ఇంకా ఆ డీలింగ్ అంతా చాలా సింపుల్గా అయిపోయింది ఇక్కడ డీలింగ్. సో ఫస్ట్ టైం ఇక్కడ మన యాక్సిడెంట్ అయితే చూశాను నేను. అది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. సో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. क्या करूं मैं मर जाऊं? मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी. साडा कुत्ता टॉमी, साडा कुत्ता साडा कुत्ता टॉमी, साडा कुत्ता